హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు. ఆద్య తండ్రి జరిగేది చూస్తూ అలా ఉండిపోతే విక్రమ్ వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి మావయ్య అని పిలిచేసరికి ఆయన కోపంగా విక్రమ్ చెంప మీద బలంగా కొడతారు. ఆద్య కంగారుగా నాన్న అని అంటుంది. విక్రమ్ ఆద్య వైపు చూసి సైలెంట్గా ఉండు అని కళ్ళతో సైగ చేయడంతో ఆయన విక్రమ్ అతని చూపుల్లో ఎలాంటి కోపం కనిపించకపోవడంతో ఆద్య సైలెంట్గా ఉంటుంది. వాళ్ళ మావయ్య కోపంగా, ఎందుకురా మీరు మా జీవితంలోకి వచ్చి ఇలా చేస్తున్నారు? నీకు నా కూతురు అంటే ఇష్టం ఉంటే తనని ఇక్కడి నుంచి తీసుకొని దూరంగా వెళ్ళిపో విక్రమ్ అని ఆయన బాధగా అనేసరికి విక్రమ్ వాళ్ళ మావయ్య గారిని హత్తుకొని, సారీ మావయ్య, ఇంకెప్పుడు ఇలా రిపీట్ చేయను. మిమ్మల్ని తనని నేనెప్పుడు కాపాడుకుంటాను. ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని విక్రమ్ అడుగుతాడు. మరోవైపు విరాజ్ స్రవంతి ఇంటి ముందు కార్ బ్రేక్ వేసి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం ఎందుకో తనకి వెళ్ళాలి అనిపించి కార్ డోర్ ఓపెన్ చేసి దిగేసరికి తనమ్మాయి విరాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. విరాజ్ కార్ దిగి ఎలా ఉంది తనకి అని అడుగుతాడు. తనమ్మాయి కంగారుగా, అమ్మాయి గారికి అసలు బాగోలేదు, జ్వరం ఎక్కువగా ఉంది, పైగా నాకు తెలిసిన డాక్టర్ని తీసుకుని వచ్చి అమ్మాయి గారికి చూపించాను, అయినా అమ్మాయి గారికి ఏం తగ్గలేదు అని అమ్మాయి చెప్పేసరికి విరాజ్ స్రవంతి రూమ్ ఎక్కడ ఉందో తనకి తెలుసు కాబట్టి నువ్వు వేడిగా ఏమైనా సూప్ చేసుకొని తీసుకురా అని విరాజ్ స్రవంతి రూమ్లోకి వెళ్తాడు. అప్పటికే బెడ్ మీద పడుకుని ఉన్న స్రవంతికి విరాజ్ వచ్చేది కూడా తెలియదు. తను ఏదో శూన్యంలోకి చూస్తూ తన కళ్ళ వెంట కన్నీళ్లు ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉంటాయి. విరాజ్ స్రవంతి వైపు కోపంగా చూస్తూ, ఎందుకు ఇంకా ఎంత సాధించడం కోసం చేస్తున్నావు? అంటే ఇప్పుడు నీకు బాగోకపోతే నేను సేవలు చేస్తూ ఉండాలా అని విరాజ్ కోపంగా అరిచేసరికి స్రవంతి విరాజ్ వైపు భయంగా చూస్తుంది. టాబ్లెట్స్ వేసుకున్నావా అని విరాజ్ అడిగేసరికి స్రవంతి మౌనంగా తల ఊపుతుంది. గుడ్, ఇప్పటి నుంచి నువ్వు నా దారికి అడ్డుగా వచ్చినందుకు నీకు అసలైన పనిష్మెంట్ ఏంటో ఇంకా ముందు ముందు చూపిస్తాను. ఆ మాత్రానికే ఇలా అయిపోతే ఎలా? ఇంకా చూడాల్సింది చాలా ఉంటుంది అని విరాజ్ వైపు చెప్తూ ఉండగానే పనమ్మాయి సూప్ తీసుకొని వచ్చి ఇస్తుంది. విరాజ్ బౌల్ తీసుకొని పనమ్మాయిని అక్కడి నుండి వెళ్ళిపోమ్మండంతో స్రవంతి కంగారుగా, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు అని స్రవంతి అంటుంటే, ఎందుకు? నువ్వు వెళ్ళు, నేను తన్ని చూసుకుంటాను. అలాగే నువ్వు లీవ్ తీసుకో, కావాలంటే నీకు జీతం నేను ఇస్తాను, సరేనా అని విరాజ్ చెప్తాడు. పనమ్మాయికి ఏమీ అర్థం కాక అక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తూ ఉంటే స్రవంతి ప్లీజ్ ఇక్కడే ఉండు అని అంటుంది. విరాజ్ బౌల్ టేబుల్ మీద పెట్టి పనమ్మాయి చేయి పట్టుకుని డోర్ బయటికి తీసుకుని వచ్చి డోర్ క్లోజ్ చేసి స్రవంతి వైపు తిరిగి కోపంగా చూస్తాడు. ప్లీజ్ విరాజ్ గారు, మీకు దండం పెడతాను, నన్నేం చేయకండి, మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోండి, మీ గురించి నేను ఎవరికీ చెప్పను అని స్రవంతి ఏడుస్తూ అడుగుతుంటే విరాజ్ సైడ్ స్మైల్తో, నువ్వు నా గురించి ఎవరికీ చెప్పవా? నాకు తెలుసులే, కానీ ముందు ఆ బౌల్లో ఉన్న సూప్ కంప్లీట్ చేయి, తర్వాత నీతో మాట్లాడవలసింది చాలా ఉంది అని విరాజ్ తన ఎదురుగా కూర్చొని చెప్తాడు. స్రవంతి భయంగా ఆ బౌల్ వైపు చూసి ఏముంది ఇందులో అని అడుగుతుంది. అందులో ఏముంటుంది, సూప్ అని విరాజ్ అనేసరికి, కాదు, నువ్వు అందులో ఏదో కలిపావు, నువ్వు ఆ బౌల్లో కలపడం నేను చూశాను, నేను తాగను అని స్రవంతి భయంగా చెప్పేసరికి విరాజ్ కోపంగా తన చెంప మీద కొడతాడు. విరాజ్ స్రవంతి చెంప మీద కొట్టగానే స్రవంతి తన చెంప మీద చెయ్యి వేసుకుని విరాజ్ వైపు వెక్కిళ్ళు పెడుతూ చూస్తుంది. విరాజ్ కోపంగా, చూడు, నీ కన్నెళ్ళకి కరిగిపోయే రకాన్ని నేను కాదు, ఇంకొకసారి నాకు ఎదురు చెప్పినా, నేను చెప్పింది చేయకపోయినా నేను చంపేస్తాను, అర్థమవుతుందా అని విరాజ్ కోపంగా అరిచేసరికి స్రవంతి భయంగా అతని వైపు చూస్తుంది. ముందు తాగు, తర్వాత నేను చెప్పింది చేయడానికి నీకు ఓపిక ఉండాలి కదా, అలాగే ఇప్పటి నుండి నేనేం చేసినా సరే నువ్వు నోరు మూసుకుని ఉండాలి, అర్థమవుతుందా? నాకు ఎదురు తిరిగినా, నా మాటకి ఎదురు చెప్పినా నీ చావు నా చేతుల్లోనే, గుర్తుపెట్టుకో అని విరాజ్ బలవంతంగా స్రవంతి చేత సూప్ తాగించాడు. స్రవంతి సూప్ తాగి ఇంకా విరాజ్ తనతో అలానే మూర్ఖత్వంగా ప్రవర్తిస్తుండేసరికి తన మనసే గాయపడుతుంది. విరాజ్ మాత్రం తనకి ఏది పట్టనట్టు ఉండేసరికి స్రవంతి విరాజ్ గురించి ఆలోచిస్తూ తనకి ఎందుకో మత్తుగా అనిపిస్తుంటే విరాజ్ వైపు చూస్తూ ఏం కలిపావు అందులో అని అడుగుతూ నిద్రలోకి జారుకుంటుంది. స్రవంతి నిద్రపోయాక
నువ్వు నన్ను ప్రేమించావు, కానీ నేను నిన్ను ఒక ఫ్రెండ్ లాగానే చూశాను. కానీ నువ్వు నా ప్రేమకి అడ్డుగా నిలబడ్డావు. వాడికి హెల్ప్ చేశావు. అందుకే నీతో అంత మూర్ఖత్వంగా ప్రవర్తించాను. కానీ నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు స్రవంతి. కానీ నువ్వు నన్ను ఆద్యకి దూరం చేయడంలో విక్రమ్కి హెల్ప్ చేశావు. అందుకే నీ మీద నాకు కోపంతో పాటు అసహ్యం కూడా మొదలైంది. ఇప్పటి నుంచి నీ జీవితం నా చేతుల్లో ఉంటుంది అని విరాజ్ కోపంగా స్రవంతి వైపు చూస్తూ ఉంటాడు. మరోవైపు ఆదిత్య విరాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు తనకి ఏం అర్థం కాదు. విరాజ్ నిజంగానే ఆద్యని తన సొంతం చేసుకోవడానికి ఆదిత్యకి బెయిల్ ఇప్పించి మరీ తీసుకొచ్చాడా అని ఆలోచిస్తున్న ఆదిత్యకి అసలు ఇంతకీ విరాజ్ ప్లాన్ అర్థం కాదు. ఆలోచనల మధ్య ఎంతకీ అతనికి అను గుర్తుకు వచ్చి ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్ తీసుకొని అను నెంబర్ డైల్ చేస్తాడు. తన నెంబర్ నాట్ రీచబుల్ రావడంతో తన పిఏకి కాల్ చేస్తాడు. తన పిఏ కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగితే ఆదిత్య నేను అని అంటాడు. నువ్వా? నువ్వు ఎవర్రా? అసలే ఇక్కడ ఉన్న టెన్షన్ చాలదన్నట్టు కాల్ చేసి నేను అంటున్నావు అని ఆదిత్య పిఏ అరిచేసరికి రేయ్ నేనే, ఎందుకు నా గొంతు కూడా గుర్తుపట్టట్లేదా నువ్వు అని ఆదిత్య మరింత కోపంగా అరిచేసరికి అతను కంగారుగా సార్ సార్ మీరా, సారీ సార్ గుర్తుపట్టలేదు అని వినయం నటిస్తూ వీడు కావాలనే మాట్లాడుతున్నాడా ఏంటి అని ఆదిత్య అనుకుంటూ ఉండగానే చెప్పండి సార్ అని అంటాడు. అవును కానీ అను తను ఎక్కడుంది, తన ఫోన్ కలవట్లేదు అని ఆదిత్య కోపంగా అరిచేసరికి మేడం మేడం ఇక్కడ ఉండట్లేదు సార్, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. తను ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు సార్. ఇంకొక విషయం, మీరు తొందరగా ఇక్కడికి రండి, మన కంపెనీ చాలా వరకు చాలా డౌన్ అయిపోయింది అని అంటూ ఉండగానే ఆదిత్య కాల్ కట్ చేస్తాడు. ఆదిత్య పిఏ ఈ రాక్షసుడు ఎప్పుడు నేను చెప్పిన మాట విన్నాడని ఎప్పుడు వీడు చెప్పింది చేసుకుంటూ పోతాడు, అంతేకాని నా మాట ఎప్పుడూ వినడు కదా అని అసహనంగా తిట్టుకుంటూ అతని వర్క్లో పడిపోతాడు. ఆదిత్య ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్ళినట్టు అను అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో విరాజ్ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో ఆదిత్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అను ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు అని కూడా అతని వైపు చూడకుండా ఏం ప్లాన్ చెప్పావురా బాబు, పోలీసులు తరుగుతున్నారు, ఆంటీని అరెస్ట్ చేశారు, నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారేమో అని అక్కడి నుండి జంప్ అయ్యి ఇక్కడికి వచ్చేశాను అని అను అంటుంది. అనుని అక్కడ చూసిన ఆదిత్య ఆశ్చర్యంగా అను అనేసరికి ఆదిత్య ఒక్క నిమిషం ఆలోచిస్తూ ఎవరు నన్ను అలా పిలిచింది అని అనుకుంటూ ఆదిత్య వాయిస్లా ఉంది అనుకుంటూ తలెత్తి చూసిన అను అక్కడ ఎదురుగా ఆదిత్య కనిపించేసరికి భయంగా బిగుసుకుపోతుంది. సాకేత్ని 2 డేస్ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడంతో అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. జానకి సాకేత్తో పూర్తిగా మాట్లాడకపోయినా కొంచెం కొంచెం అతనితో మాట్లాడుతుంది. సాకేత్ తను చేసిన మిస్టేక్కి జానకి ఆ మాత్రం తనతో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆద్య తండ్రి విక్రమ్ గురించి ఆలోచిస్తూ తను తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కరెక్ట్, కానీ తన వెనక విమల గారు చేస్తున్న కుట్రలకి ఆయన కంగారు పడుతూ ఉంటారు. ఇంకా విక్రమ్ అయితే బాబును పూర్తిగా వాళ్ళ మావయ్యకి అప్పగించి ఆద్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆద్య మాత్రం విక్రమ్కి పనిష్మెంట్ ఇవ్వాలి అని ముందుగా ఫిక్స్ అవడంతో విక్రమ్తో సరిగ్గా మాట్లాడకుండా ఉంటూ ఇలా రోజులు గడుస్తూ ఎవరి బిజీ టైంలో వాళ్ళు పడిపోయారు. మరోవైపు ఆదిత్య అను వైపు చూసి చెప్పు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే వామ్మో మొత్తం చెప్తే వీడు నన్ను చంపేస్తాడు అని నువ్వు అక్కడ లేవు కదా, ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియదు, నాకు అక్కడ ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాను, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, అందుకే వీళ్ళ ఇంట్లో ఉన్నాను, విరాజ్ ఒక ప్లాన్ చెప్పాడు అని తనకి అనుకూలంగా మార్చి చెప్పుకుంటుంది. ఆదిత్య అవునా, సారీ బేబీ నిన్ను అనుమానించినందుకు అని ఆదిత్య అంటూ అనుని హత్తుకునేసరికి అను హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. అను చిరాకుగా మళ్ళీ వచ్చి ఈ రాక్షసుడి దగ్గర పడ్డాను, ఈ విరాజ్ ఎక్కడికి వెళ్ళాడు ఏంటో అని తిట్టుకుంటూ ఆదిత్య చుట్టూ చేతులు వేస్తుంది. గౌతమ్ ఆఫీస్కి వెళ్తూ విక్రమ్ గౌతమ్ ఇద్దరూ తమ బిజినెస్ల గురించి ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. ఒక కంపెనీ నుంచి ప్రాజెక్ట్ రావడంతో విక్రమ్ ఆ ప్రాజెక్ట్ బాధ్యత మొత్తం గౌతమ్కి అప్పగిస్తాడు. గౌతమ్ ఆ ప్రాజెక్ట్ ఇచ్చిన కంపెనీకి కాల్ చేసి
మీ కంపెనీతో మీటింగ్ ఉంది అని, ఏ టైంకి ఈ అడ్రస్కి రండి అని వాళ్ళకి అడ్రస్ సెండ్ చేస్తాడు. విక్రమ్ దేవ్ని ఎత్తుకునేసరికి దేవ్ కూడా విక్రమ్ ఎప్పుడు తనని దగ్గరికి తీయకపోవడంతో దేవ్కి భయంగానే ఉన్న విక్రమ్ దేవ్కి సారీ చెప్పి, నన్ను క్షమించు నాన్న, చిన్నపిల్లోడివి అని కూడా చూడకుండా నిన్ను చాలా భయపెట్టాను అని విక్రమ్ అంటుంటే దేవ్ గౌతమ్ వైపు చూస్తాడు. గౌతమ్ చిన్నగా నవ్వి సరికి దేవ్ పర్వాలేదు అని తనకి వచ్చిన ముద్దు ముద్దు మాటలతో చెప్పేసరికి విక్రమ్ బాధగా నిజం ఏంటో తెలుసుకోకుండా నిన్ను ఆద్యని చాలా బాధ పెట్టాను. ఆద్య నా కోసం, నా ఫ్యామిలీ కోసం తను ఎంత చేసినా తనని ఎంతో నరకం చూపించాను. నాలాంటి వాడు ఆద్యకి కరెక్ట్ కాదు. కానీ నేను ఆద్యని వదిలిపెట్టి ఉండలేను. అది నాకు దూరం అయితే నేను అసలు బ్రతకలేను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అన్నయ్య, నేను దేవుని ఇంటికి తీసుకుని వెళ్తాను. నువ్వు మీటింగ్ కంప్లీట్ చేసుకునిరా అని చెప్పి విక్రమ్ దేవుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ టైం చూసుకొని హోటల్ దగ్గరికి వెళ్ళేసరికి అతని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గౌతమ్ వైపు కోపంగా చూస్తూ, అసలు టైం సెన్స్ ఉందా లేదా నీకు? మీరు చెప్పిన టైంకి నేను వచ్చాను, కానీ మీరు అని అవతల వైపు ఉన్న వాళ్ళని తిడుతుంటే గౌతమ్ కోపంగా ఆ అమ్మాయి వైపు చూస్తాడు. గౌతమ్ కోపంగా చూస్తుంటే ఆ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా ఇలాంటి టైం సెన్స్ లేని వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తారు ఏంటో అని తిట్టుకుంటూ సరే పదండి అని గౌతమ్ వైపు కూడా చూడకుండా తను ముందుకి నడుస్తుంటే గౌతమ్ ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తూ తన వెనకే ఫాలో అవుతాడు. ఆ అమ్మాయి ఒక టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడే కూర్చుని ఉన్న తన కంపెనీ మెంబర్స్ని గౌతమ్కి పరిచయం చేస్తుంది. గౌతమ్ వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు సీట్ ఆఫర్ చేయడంతో కూర్చొని విక్రమ్ చెప్పిన ప్రాజెక్టు గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గౌతమ్ అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న ఆ అమ్మాయి వైపు కోపంగానే చూస్తాడు. ఆ అమ్మాయి అది గమనించి కూడా పెద్దగా తనకు సంబంధం లేనట్టు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళు అడిగే డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ గౌతమ్ వైపు తిరిగి, థ్యాంక్ యూ మిస్టర్ గౌతమ్, ఈసారి మీటింగ్కి వచ్చేటప్పుడు టైం సెన్స్ మెయింటైన్ చేయండి అని ఆ అమ్మాయి అంటుంటే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య కోపంగా, స్వప్న ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అని అరిచేసరికి స్వప్న గౌతమ్ వైపు కొరకొర చూస్తూ, ఇది కూడా నీ వల్లే, మా అన్నయ్య చేత నన్ను తిట్టించావు కదా, చెప్తా నీ పని అని గౌతమ్ వైపు కోపంగా చూస్తుంది. ఇంతలో టేబుల్ మీద ఉన్న గౌతమ్ మొబైల్ రింగ్ అవ్వడంతో దాని మీద ఆద్య అని రావడం చూసి స్వప్న గౌతమ్ వైపు మరింత కోపంగా చూస్తుంది. గౌతమ్ స్వప్న వైపు చూడకుండా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనడమే ఆలస్యం. అవతల వైపు దేవ్ డాడీ అని కోపంగా అరుస్తాడు. ఏమైంది బంగారం, ఎందుకు అరుస్తున్నావు అని గౌతమ్ అడిగితే ఆద్య ఫోన్ తీసుకుని వాడికి ఐస్ క్రీమ్ కావాలంట బావా, విక్రమ్ బావకి కాల్ చేశాం కానీ కాల్ కలవలేదు, అందుకే నీకు కాల్ చేశాడు, వచ్చేటప్పుడు వీలుంటే తీసుకుని వస్తావా ఆద్య అడిగితే గౌతమ్ నవ్వుతూ మీరు అడగాల, ఆర్డర్ వేయాలి కానీ అని అంటూ గౌతమ్ స్వప్న వాళ్ళ వైపు చూసి ఇంకా నేను బయలుదేరతాను అని చెప్పేసరికి స్వప్న వాళ్ళ అన్నయ్య గౌతమ్ ఒక్క నిమిషం అని తనని ఆపుతాడు. గౌతమ్ 2 నిమిషాలు వెయిట్ చేయి ఆద్య అని చెప్పి చెప్పండి అని అనేసరికి ఎలాగో మీరు వెళ్తున్నారు కదా, కొంచెం మా స్వప్నని మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయండి అని వాళ్ళు చెప్పేసరికి గౌతమ్ స్వప్న వైపు చిరాకుగా చూస్తాడు. స్వప్న అసహనంగా, ఇప్పుడు ఈ మహానుభావుడి వెంట వెళ్ళాలా అన్నయ్య, నో డ్రాప్ చెయ్యొచ్చు కదా అని స్వప్న ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడిగితే నువ్వు డ్రామా ప్లే చేయకు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నువ్వు గౌతమ్ గారితో వెళ్ళు అని స్వప్న వాళ్ళ అన్నయ్య కసిరేసరికి స్వప్న గుర్రుగా ఫేస్ పెట్టి గౌతమ్ వెనకే నడుస్తుంది. గౌతమ్ స్వప్న వైపు చూడకుండా తన పాటికి తను ఆద్య వాళ్ళతో కాల్ మాట్లాడుతూ బిజీ అయిపోతాడు. మరోవైపు రమ్య వైభవ్ని కలిసి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది, నీకు ఆ సాకేత్ని నా సొంతం కావాలి, అలాగే జానకి చనిపోవాలి, దానితో పాటు దీనంతటికీ కారణమైన ఆ విక్రమ్ కుప్పకూలిపోవాలి అని కోపంగా అరుస్తుంది. వైభవ్ అది కాదు రమ్య, ఇంతకు ముందు అంటే సాకేత్ మనం చెప్పినట్లు చేసేవాడు, కానీ ఇప్పుడు సాకేత్ కూడా విక్రమ్ వైపు ఉన్న వాడికి ఎనిమి మనం ఎక్కడి నుండి తేవాలి అని అనుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చిన ఆదిత్య, అను ఇంకా విరాజ్ రమ్య వాళ్ళ ఎదురుగా కూర్చుంటారు. రమ్య ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూస్తూ నువ్వు ఏఆర్ కన్స్ట్రక్షన్ సీఈఓ కదా అని అడుగుతుంది.
ఆదిత్య, పర్వాలేదు, నేనెవరో తెలియకపోయినా నువ్వు నన్ను గుర్తుపట్టావు అని రమ్యతో మాట్లాడుతూ ఉండగానే ఆదిత్య పక్కనే ఉన్న అను ఆదిత్య వైపు కోపంగా చూస్తుంది. అను ఎందుకు కోపంగా ఆదిత్య వైపు చూస్తుందో అర్థం కాక ఏమైంది అని కళ్ళతోనే ప్రశ్నిస్తూ ఉండేసరికి అను అసహనంగా, ఏం లేదు, మీరు తనతో ఏం మాట్లాడాలో మాట్లాడి బయటికి రండి, నేను కారులో వెయిట్ చేస్తాను అని రమ్య వైపు చిరాగ్గా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆదిత్య ఇంకా విరాజ్ రమ్యతో కొంచెంసేపు విక్రమ్ని ఎలా చంపాలి అని ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే రమ్య, చూసావా వైభవ్, విక్రమ్తో పాటు ఆ జానకిని కూడా చంపేయాలి, అప్పుడే మనకి ప్రశాంతంగా ఉంటుంది అని రమ్య వైభవ్తో మాట్లాడుతూ డ్రింక్ సిప్ చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ 3 నెలలు గడిచిపోతాయి. ఆద్య కోపంగా విక్రమ్ వైపు చూస్తుంటే విక్రమ్ నవ్వుతూ, ఇప్పుడేంటి, నువ్వు నా మీద ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? బాబుని మావయ్య చూసుకుంటాడు, నువ్వు టెన్షన్ పడకు, నేను చెప్పేది అర్థం చేసుకోరా అని ఆద్య గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతున్నా విక్రమ్ని చూసి ఒక్క నిమిషం ఆద్య తనకి వచ్చిన నవ్వుని ఆపుకుంటుంది. ఆద్య నవ్వితే విక్రమ్ తనని క్షమించినట్టుగా అనుకుంటాడు అని ఆద్య నవ్వినా అది బయటపడకుండా విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, చూడు, నువ్వు నాకు అవసరం లేదు, అలాగే నాకు నేను నా కొడుకు చాలు, నువ్వు మా జీవితంలోకి రాకు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని ఆద్య అరుస్తుంటే నువ్వు ఎన్నిసార్లు చెప్పావో అంతకంటే 100 సార్లు నీకు చెప్పాను, నువ్వు మళ్ళీ పాత విక్రమ్ని బయటికి తీయకు, అసలు ఇప్పటికే రీడర్స్ అందరూ నేను మారిపోయాను అని అనుకుంటున్నారు, కానీ నాలో ఒరిజినల్ క్యారెక్టర్ అలానే ఉంది, అది బయటికి తీస్తే నీకే డేంజర్ అని విక్రమ్ ఆద్యకి వార్నింగ్ ఇస్తుంటే ఆద్య విక్రమ్ వైపు భయంగా చూస్తూ తన భయాన్ని బయట పెట్టకుండా, అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు అని కోపంగా అరుస్తుంది. విక్రమ్ ఇంకా సహనం నశించి, ఏంటే, సాఫ్ట్గా ఉన్నాను కదా, నిన్ను ప్రేమగా చూసుకున్నాను, నీకు సారీ చెప్పాను అని నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నావు కదా అని ఆద్య నడుం చుట్టూ చెయ్యి వేసి ఆద్యని అతని మీదకి లాక్కునేసరికి ఆద్య భయంగా విక్రమ్ వైపు చూస్తుంది. నేను నిన్ను బ్రతిమలాడి బుజ్జగించి అమ్మ, బంగారం, బుజ్జి అని అంటే నీకు నా మాట లెక్కలేదు, నాలో ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీస్తేనే నువ్వు నా మాట వింటావు అని ఆద్య అలాగే ఎత్తుకొని తనని బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరుతూ ఆద్య వైపు చూస్తాడు. ఆద్య భయంగా తన 2 కళ్ళు మూసి విక్రమ్ని చూడడానికి భయపడుతుంటే విక్రమ్ ఆద్య ఫేస్ మీద హెయిర్ బ్లో చేసేసరికి ఆద్య పెదవులు అందంగా విచ్చుకుంటాయి. అతని వెచ్చని ఊపిరి తన ఫేస్కి తగిలిన మరుక్షణం తనకి తెలియకుండానే ఆద్య పెదవుల మీద చిరునవ్వు చేరుతుంది. అది గమనించిన విక్రమ్ ఆద్య నుదుటి మీద ముద్దు ఇచ్చి తన ఫేస్ వైపు చూస్తాడు. అయినా కూడా ఆద్య కళ్ళు తెరవకపోవడంతో విక్రమ్ కోపంగా ఓపెన్ యువర్ ఐస్ అని అరుస్తాడు. ఆద్య భయంగా కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తుంటే లుక్ ఎట్ మీ అని విక్రమ్ అరిచిన అరుపుకి ఆద్య విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ నవ్వుతూ, ఏంటి, భయపడ్డావా అని ఐబ్రో అప్ చేయగానే ఆద్య అప్పటి వరకు విక్రమ్ తనని ఆట పట్టించడానికి అలా చేశాడు అని ఆద్య ఏడుస్తూ విక్రమ్ని కొడుతుంటే విక్రమ్ ఆద్య చేతులు పట్టుకొని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆద్య అవి ఏమీ పట్టించుకోకుండా విక్రమ్ని కొడుతూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ చేసిన పనికి ఆద్య భయంగా బిగుసుకుపోతుంది. విక్రమ్ ఆద్య నడుము చుట్టూ చేయి వేసి తనకి మరింత అదుముకొని ఆద్య పెదవుల్ని అందుకొని అప్పుడే పుట్టిన పసిపాపలాగా తనని మార్చి ఆద్యని తన సొంతం చేసుకుంటాడు. గౌతమ్ తన రూమ్లో దేవుని నిద్రపుచ్చి బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటికే స్వప్నం నుంచి కాల్స్ వస్తూ ఉన్నా గౌతమ్ తనని అవాయిడ్ చేస్తూ ఉండేసరికి స్వప్న గౌతమ్ మీద మరింత కోపంగా మారిపోతుంది. గౌతమ్ తన ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి పక్కన పడేస్తాడు. గౌతమ్ ఆలోచిస్తూ తన జీవితంలో తన భార్య తర్వాత ఎవరిని తను ప్రేమించలేదు, ఎవరూ కూడా తనకు ప్రపోజ్ చేయలేదు, కానీ స్వప్న పరిచయం అయిన 3 నెలల్లో గౌతమ్ని ప్రేమించడం, దేవుని తన కొడుకుగా యాక్సెప్ట్ చేస్తాను, ప్లీజ్ పెళ్లి చేసుకో అని తను అడుగుతూనే ఉంటుంది. కానీ గౌతమ్ తన భార్య స్థానాన్ని వేరొకరికి ఇవ్వలేక తనలో తానే సతమతమవుతూ ఉంటాడు. స్వప్న బాధగా బెడ్ మీద వాలి, ఎందుకు నా బాధ నీకు అర్థం కావట్లేదు, నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను రా, ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం రా, నీకు నేను పెళ్లి చేసుకున్నాక దేవుని చూడను అనే అనుమానం ఉంటే అసలు నాకు జీవితంలో పిల్లలు లేకుండా చేసుకుంటాను రా, ప్లీజ్ అని ఏడుస్తూ బాధగా అరుస్తుంది. స్వప్న వాళ్ళ అన్నయ్య నాన్న ఎన్నిసార్లు గౌతమ్తో మాట్లాడినా అతను నో చెప్పడంతో
వాళ్ళు కూడా ఏమీ చేయలేక మౌనంగా మారిపోతే స్వప్న రోజురోజుకి తన మనసులోనే నలిగిపోతుంది. మరోవైపు జానకి సాకేత్ చేసిన దానికి అతన్ని క్షమించలేక తనలో తానే నరకం అనుభవిస్తూ ఉంటుంది. సాకేత్ జానకికి ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా తన ముందు సాకేత్ రమ్యతో ఉండటం తన మనసుని అది తట్టుకోలేక సాకేత్ని దూరం పెడుతుంది. సాకేత్ మాత్రం తను చేసిన తప్పకి తనకి ప్రతిరోజు క్షమాపణ చెప్తూనే ఉన్నాడు. జానకి ఇంకా తను ఆలోచించుకొని కొన్నాళ్ళు ఇలా సాకేత్ని బాధ పెట్టాలి అని ఆలోచిస్తూ సాకేత్ని యాక్సెప్ట్ చేయాలి, అలాగే నాన్నకి మా గురించి చెప్పాలి అని జానకి నిర్ణయించుకొని తన ఫోన్ తీసుకొని జానకి వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తుంది. జానకి వాళ్ళ నాన్నగారు కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనేసరికి కొన్ని సంవత్సరాల తర్వాత తన తండ్రి గొంతు విన్న జానకి తనకి వస్తున్న కన్నీళ్ళకి అడ్డుకట్ట వేయలేక నాన్న అని అంటుంది. జానకి గొంతు విన్న ఆయన కోపంగా ఎవరు నీకు నాన్న? నా దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు, నువ్వు అంటూ అసలు బ్రతుకున్నావు అని నేను అనుకోవట్లేదు అని ఆయన అసహనంగా అనేసరికి ప్లీజ్ నాన్న ఒక్కసారి ఇక్కడికి రండి, మీకు చాలా చెప్పాలి అని జానకి ఏడుస్తూ మాట్లాడేసరికి ఎంతైనా కన్న కూతురు తన గుండెల మీద పెంచుకొని చిన్నప్పుడే జానకి తల్లి చనిపోయినా తననే ప్రామాణంగా చూసుకుంటున్నా ఆయన జానకిని క్షమించాలి అని లేకపోయినా ఆఖరికి ఒక్కసారి కూతుర్ని చూడాలి అని అనుకుని సరే వస్తున్నా అని ఆయన మరో మాటకి తావు లేకుండా కాల్ కట్ చేస్తాడు. ఎక్కడ జానకితో ఆయన మాట్లాడితే ఆయన కన్నీళ్లు జానకికి తెలుస్తాయి ఏమో అని బాధగా ఆయన సోఫాలో వాలి ఎందుకురా ఇలా చేశావు, ఒకవేళ నేను ఒప్పుకోకపోతే నన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సింది అని ఆయన అనుకుంటాడు. సాకేత్ ఆఫీసు నుంచి రావడంతో జానకి డల్గా కనిపిస్తుంది. జానకిని సాకేత్ కంగారుగా జానకి పక్కన కూర్చుని తన చేతిని అతని చేతిలోకి తీసుకుని గట్టిగా హోల్డ్ చేసి పట్టుకొని ఏమైంది జాను, ఎందుకు ఏడుస్తున్నావు అని బాధగా అడుగుతాడు. జానకి సాకేత్ వైపు కోపంగా చూస్తూ అసలు ఇదంతా నీ వల్లే అని పెద్దగా అరుస్తుంది. సాకేత్ ఆశ్చర్యంగా జానకి వైపు చూస్తూ ఉండిపోతాడు. జానకి కోపంగా అరుస్తూ అవును ఇదంతా నీ వల్లే, నిన్ను సాకేత్ నన్ను ప్రాణంగా ప్రేమించాను అని చెప్పి నమ్మించి ఇక్కడికి తీసుకుని వచ్చి నా జీవితాన్ని నాశనం చేశారు, నాకంటూ నా తండ్రిని దూరం చేశావు, ఈరోజు నా తండ్రితో నేను మాట్లాడుతున్నా ఆయన నన్ను అసహించుకునేలా చేశావు, ఇంకా ఏం కావాలి నీకు నా ప్రాణం తప్ప, ఇంకా నేను బ్రతికి ఉండడం కూడా నీకు ఇష్టం లేదు కదా అని జానకి కోపంగా అరుస్తుంది. జానకి మాటలకి ఆశ్చర్యం నుంచి అప్పుడే ఈ లోకంలోకి వచ్చిన సాకేత్ జానకి మాటలకి అతని మీద అతనికే అసహ్యం వేస్తుంటే ఇంకొక క్షణం జానకి ఎదురుగా నిలబడడం కూడా అతనికి అదొక రకంగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను, రమ్య చేసిన మోసానికి మన జీవితాలు ఇలా అయ్యాయి, ఇందులో నా తప్పు ఏమీ లేదు, కనీసం నువ్వు కూడా నాకు నిజం చెప్పలేదు, నేను ఎలా రమ్య చేసిన మోసానికి తెలుసుకోగలను, వైభవ్ వచ్చి చెప్పే వరకు నాకు తెలియదు, నేనే కదా నీ తండ్రిని నీకు దూరం చేసింది, ఆయన్ని నీకు దగ్గర చేసి నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను, మళ్ళీ నీకు కనిపించను అని సాకేత్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో జానకి, నువ్వు లేకుండా నేను ఎప్పటికీ ఉండలేను, కానీ నీకు దూరంగా ఉంటాను మాత్రం కాదు, నీకు దగ్గరగానే కానీ నీకు కనిపించను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాకేత్ ఉన్నంతసేపు అలాగే నిలబడి జానకి అతను వెళ్ళిన మరుక్షణం నేల మీదకి జారిపోతూ మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తూ ఎవరికీ నేనంటే ఇష్టం లేదు, అందరూ నన్ను అసహ్యించుకుంటున్నారు, నా బాధ అర్థం చేసుకుండా నన్ను దూరం చేసుకోవాలి అనుకుంటున్నారు, ఎందుకు దేవుడా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అని జానకి పెద్దగా ఏడుస్తూ అలాగే నేల మీద పడుకొని ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. జానకి దగ్గర నుంచి బయటకు వచ్చిన సాకేత్ తన కారు స్టార్ట్ చేసి తన మనసు నిలకడగా అనిపించక ఒక ఫేమస్ పబ్ వైపు అతని కారు వెళ్తుంది. మరోవైపు స్రవంతి బాల్కనీలో కూర్చొని విరాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. స్రవంతి ఆలోచనలు విరాజ్లో మార్పు తీసుకువస్తుందా, అతను మారుతాడా, లేదంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి విరాజ్కి దూరంగా వెళ్ళిపోవడం మంచిదేమో అని స్రవంతి ఆలోచనలో ఉండగానే కింద కార్ సౌండ్ రావడంతో విరాజ్ వచ్చాడు అని తన కన్నీళ్లు తుడుచుకొని రూమ్లోకి ఫాస్ట్గా వచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టిన ప్రెగ్నెన్సీ కిట్ తీసి దాచిపెడుతుంది. తన మీద పగతో స్రవంతి జీవితంలోకి వచ్చిన విరాజ్ అతనికి ఆద్యని దూరం చేసింది అన్న పంతంతో
స్రవంతి మీద మరింత కోపం ఉన్న విరాజ్ ఇప్పుడు స్రవంతి కడుపులో ఉన్న బేబీని తన బేబీగా యాక్సెప్ట్ చేస్తాడా అని ఆలోచన మధ్య సతమతమవుతున్న స్రవంతి విరాజ్ వచ్చి తనని పిలుస్తున్నా పల ఏందిరా సారీ అండి విరాజ్ వచ్చి తనని పిలుస్తున్నా పలకకపోవడంతో విరాజ్ చిరాకుగా అక్కడ టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ విసురుగా నేల మీద కొడతాడు. ఫ్లవర్ వాజ్ పలిగిన సౌండ్కి స్రవంతి భయంగా వణికిపోతూ ఎదురుగా తన వైపు కోపంగా చూస్తున్న విరాజ్ వైపు చూసి కింద నేల మీద పడి ఉన్న ముక్కల వైపు చూసి భయంగా చూస్తుంది. స్రవంతిని ఈ 3 నెలల నుంచి తన్ని ఎంత కంట్రోల్ పెట్టి భయపెట్టాడో అతనికి మాత్రమే తెలుసు. ఆద్య విక్రమ్ మీద పగ మొత్తం స్రవంతి మీదే చూపించేవాడు. అతను ప్రతి కదలికకు స్రవంతి చిగురుటాకులా వణికిపోతూ ఉండేది. స్రవంతి భయంగా విరాజ్ వైపు చూసి గుటకలు మింగుతూ, సారీ విరాజ్, చూసుకోలేదు నువ్వు రావడం, ఏదో ఆలోచిస్తూ అని స్రవంతి ఏదో చెప్పబోయేలోపు విరాజ్ కోపంగా స్రవంతి జుట్టు పట్టుకొని తన తలని వెనక్కి వంచి, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావా, నేను వచ్చా అని నీకు తెలియదా అని విరాజ్ తన కళ్ళని రౌద్రంగా మార్చి స్రవంతి వైపు కోపంగా చూస్తూ అరుస్తాడు. అతని అరుపులు తన శరీరంలో వణుకు తీసుకుని వస్తుంటే నిజంగా విరాజ్ ఏదో ఆలోచనలో ఉండి అని స్రవంతి భయంగా ఏడుస్తూ ఎక్కిల మధ్య చెప్పేసరికి విరాజ్ విసురుగా తనని వదిలి, సరే బట్టలు ప్యాక్ చేసుకో, మనం ఎక్కడి నుండి వెళ్తున్నాం అని విరాజ్ చెప్పేసరికి స్రవంతి కంగారుగా ఎక్కడికి అని ఉంటుంది. విరాజ్ తన వైపు సీరియస్ లుక్ ఇవ్వడంతో స్రవంతి విరాజ్ వైపు భయంగా చూస్తూ, ప్లీజ్ చెప్పు విరాజ్, ఎక్కడికి వెళ్తున్నాం అని స్రవంతి అడుగుతుంది. మా ఇంటికి నిన్ను తీసుకొని వెళ్తున్నా, నువ్వు ఇప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండాలి, నీకు ఆస్తి ఉంది కదా, అంతస్తుంది కదా అని నా నుంచి తప్పించుకోవాలి అని చూస్తే అది జరగని పని. ఇప్పటి వరకు నువ్వు నా నుంచి టార్చర్ మాత్రమే చూశావు, కానీ ఈ రోజు నుంచి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని విరాజ్ బెడ్ మీద క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చుంటే స్రవంతి భయంగా, ప్లీజ్ విరాజ్, నన్నేం చేయకు, కావాలంటే నీకు దూరంగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, మళ్ళీ నీ కంటికి కనిపించను అని తన చేతులు జోడిస్తూ అడుగుతుంది. విరాజ్ సైడ్ స్మైల్తో, ఆద్యని విక్రమ్కి దగ్గర చేసినప్పుడు నీకు అనిపించలేదా అని విరాజ్ కోపంగా అరుస్తుంటే ఇంకా స్రవంతి ఎంత చెప్పినా విరాజ్ వినడు అని అర్థమై మౌనంగా మారిపోయి తన లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తుంది. విరాజ్ బెడ్ మీద కూర్చొని ఉండగానే స్రవంతి లగేజ్ ప్యాక్ చేసుకొని ఇప్పుడు వెళ్దామా అని నిర్జీవమైన గొంతుతో అనేసరికి విరాజ్ తన వైపు అలాగే చూస్తూ నువ్వు వెళ్ళు అని తనని పంపించేసి విరాజ్ ఆ రూమ్ మొత్తం ఒకసారి చెక్ చేస్తాడు. వార్డ్రోబ్లో స్రవంతి దాచిపెట్టిన ప్రెగ్నెన్సీ కిట్ విరాజ్ కంటపడేసరికి అతని బ్రొకటి ముడిపడుతుంది. ఆ ప్రెగ్నెన్సీ కిట్ తీసి జేబులో వేసుకొని ఆ రూమ్ అంతా ఒకసారి చెక్ చేసి హాల్లో నిలబడి విరాజ్ కోసం ఎదురు చూస్తున్న స్రవంతి దగ్గరికి వెళ్ళాడు. అతని అడుగులు తనకి చేరుతున్న దగ్గర నుంచి తనలో మరింత భయం ఏర్పడుతుంటే విరాజ్ స్రవంతిని గమనిస్తూనే పద అని తన చెయ్యి పట్టుకుని లగేజ్ తీసుకుని తన కార్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. స్రవంతి డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. విరాజ్ వచ్చిన దగ్గర నుంచి టెన్షన్ పడడం, అతను అంటున్న మాటలకి భయంగా మారిపోయిన స్రవంతి ప్రెగ్నెన్సీ కిట్ గురించి మర్చిపోతుంది. లగేజ్ కారులో పెట్టి డ్రైవింగ్ సీట్లోకి మారిన విరాజ్ స్రవంతి వైపు కొన్ని నిమిషాలు అలానే చూస్తూ అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసి తన మ్యాన్షన్ వైపు పోనిస్తాడు. మరోవైపు ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న గౌతమ్ ఎదురుగా కూర్చున్న స్వప్న గౌతమ్ వైపు కోపంగా చూస్తుంది. ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని గౌతమ్ మీద మరింత కోపం పెరుగుతూ పోతుంటే స్వప్న కోపంగా గౌతమ్ అని అరుస్తుంది. గౌతమ్ స్వప్న మీద తనకి కోపం వస్తున్నది బయట చూపించకుండా వాట్ అని మాత్రమే అతని గంభీరమైన గొంతు చించి రావడంతో స్వప్న అతని గొంతుకి జంకుతూ, నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదా అని విసుగ్గా అంటుంది. స్వప్న మాటలకి గౌతమ్ బ్రొకటి ముడిపడి స్వప్న వైపు కోపంగా చూస్తుంటే స్వప్న తడబడుతూ అది అని ఏదో చెప్పేలోపే జస్ట్ షటప్ స్వప్న అని కోపంగా అరుస్తాడు గౌతమ్. గౌతమ్ కోపానికి స్వప్న ఒక క్షణం భయపడి ఇప్పుడు అతని కోపానికి భయపడితే జీవితంలో అతన్ని తన సొంతం చేసుకోలేను అని స్వప్న బలంగా నిర్ణయించుకొని, నువ్వు ఎంత అరిచినా సరే గౌతమ్, నేను నిన్ను పెళ్లి చేసుకునే తీరుతాను అని స్వప్న గౌతమ్ దగ్గరికి అడుగులు వేస్తుంది. గౌతమ్ కోపంగా తన చైర్లో నుంచి పైకి లేచి స్వప్న వైపు కోపంగా చూస్తూ డోంట్ డేర్ స్వప్న అని అరుస్తుంటే స్వప్న గౌతమ్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా
గౌతమ్ దగ్గరికి వెళ్ళి అతని కాలర్ పట్టుకొని, ఎందుకు గౌతమ్ నన్ను ఇంతలా దూరం పెడుతున్నా? ఎందుకు నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు? అని స్వప్న బాధగా అడుగుతుంది. స్వప్న కంట్లో కన్నీరు చూసి గౌతమ్ కోపంగా తన చేతి పిడికిలి బిగించి, నా గురించి ఏం తెలుసు స్వప్న నీకు? నాకు ముందే పెళ్ళయింది. బాబు కూడా ఉన్నాడు. నేను నీకు కరెక్ట్ కాదు. నీకు మంచి అబ్బాయి వస్తాడు. ప్లీజ్ నా మాట విని మీ నాన్న చెప్పిన సంబంధాన్ని చేసుకో. ఎందుకు నీకు అర్థం కావట్లేదు? నువ్వు చిన్న పిల్లవి. చెప్పినా అని గౌతమ్ అంటుంటే స్వప్న ఇంకా గౌతమ్ ఎంత చెప్పినా వినేలా లేడు అని తన ప్రేమను అంతా గౌతమ్కి చూపించాలి అని బలంగా ఫిక్స్ అయ్యి, స్వప్నకి భయంగా ఉన్న తన గుండె ఆగిపోయినంత పెయిన్ తనకి అనిపిస్తున్నా అవి ఏమీ పట్టించుకోకుండా స్వప్న గౌతమ్ పెదవులని అందుకుంటుంది. స్వప్న సడన్గా అలా చేస్తుంది అని గౌతమ్ ఏమాత్రం ఊహించకపోవడంతో ఆశ్చర్యంగా అలా కళ్ళు పెద్దవి చేసి అలాగే ఉండిపోతాడు. స్వప్న తనకి భయంగా ఉన్న గౌతమ్ ఎక్కడ తనని దూరం చేస్తాడేమో అని కంగారుతో స్వప్న అతని పెదవుల్ని ముద్దాడుతూ ఉంటే ఒక్క క్షణం గౌతమ్ కూడా మైమరిచి ఆమె పెదవుల్ని అతని పెదవులతో బంధిస్తాడు. గౌతమ్ తనకి ప్రతి ముద్దు ఇస్తుంటే స్వప్న ఆశ్చర్యంగా, అంటే గౌతమ్కి కూడా నేనంటే ఇష్టమా అని ఆనందంలో విహరిస్తూ ఉండగా క్యాబిన్ డోర్ సౌండ్ రావడంతో గౌతమ్ ఈ లోకంలోకి వచ్చి స్వప్నని విసురుగా దూరం జరిపి తన చెంప మీద కొడతాడు. అదే టైంలో క్యాబిన్లోకి వచ్చిన విక్రమ్, ఆద్య స్వప్నని గౌతమ్ కొట్టడం చూసి విక్రమ్ ఆశ్చర్యంగా అన్నయ్య అని అంటే గౌతంలో మొదటిసారి కోపం చూస్తున్న ఆద్య కంగారుగా ఏమైంది బావా అని స్వప్న దగ్గరికి వెళ్ళి తన భుజం చుట్టూ చేయి వేసి అడుగుతుంది. అప్పటికే తన కన్నీళ్లు చెంపల మీదకి జారి గౌతమ్ వైపు అలాగే చూస్తుంటే గెట్ లాస్ట్ అని గౌతమ్ స్వప్న వైపు వేలు చూపించి అరిచేసరికి స్వప్న ఏడుస్తూ అక్కడ ఉండలేక విక్రమ్ ఆద్య వైపు ఒకసారి చూసి వెళ్తూ వెనక్కి తిరిగి గౌతమ్ వైపు అలాగే చూస్తూ అక్కడి నుంచి వెళ్తుంది. విక్రమ్ ఆద్యని ఏదో సైగ చేయడంతో అక్కడి నుంచి ఆద్య స్వప్న దగ్గరికి వెళ్తే విక్రమ్ గౌతమ్ ఎదురుగా నిలబడి, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అన్నయ్య? తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. తన ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు అని విక్రమ్ కోపంగా అరిచేసరికి గౌతమ్ విసుగ్గా, అసలు మీకెందుకురా అర్థం కావట్లేదు? ఎందుకు తనని నా జీవితంలోకి తీసుకొస్తున్నారు? ముందే ఒకరిని ప్రాణంగా ప్రేమించి తనని కోల్పోయాను. ఇప్పుడు స్వప్న అని మాట్లాడలేక మౌనంగా మారిపోతే విక్రమ్ గౌతమ్కి కూడా స్వప్న అంటే ఇష్టం కానీ తన జీవితంలో జరిగిన దానికి గౌతమ్ స్వప్నలే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు అని మౌనంగా మారిపోతాడు. ఆద్య ఎంత పిలుస్తున్నా స్వప్న వినిపించుకోకుండా తన కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆద్య వెళ్తున్న స్వప్న వైపు అలాగే చూస్తూ విక్రమ్కి కాల్ చేసి, బావ క్యాబిన్లోకి రా, స్వప్న అసలు నా మాట వినిపించుకోవట్లేదు అని ఆద్య చెప్తుంటే, కంగారు పడుకురా, నేను చూసుకుంటాను. ఇద్దరి పెళ్లి మన చేతుల మీదుగా మనమే జరిపిస్తాం. ఇంతకీ మీ నాన్న నా కొడుకును బాగానే చూసుకుంటున్నాడు అంటావా? అసలే ఫస్ట్ డే వాడిని మీ నాన్న దగ్గర వదిలేసి వచ్చా అని విక్రమ్ అంటుంటే ఆద్యకి కోపంగా ఉంటే ఆ అని అరుస్తుంది. ఏం లేదు బంగారం, ఒకసారి క్యాబిన్లోకి రా, నీతో మాట్లాడాలి అని విక్రమ్ కాల్ కట్ చేసి గౌతమ్ గురించి ఆలోచనలో పడతాడు. విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ విసుగ్గా చైర్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేయాలి అనిపించక సీటు వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతే తన ఫోన్కి ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది. గౌతమ్ ఆ నెంబర్ చూసి విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి హలో అనేసరికి అవతల వైపు ఉన్నవాళ్ళు క్రూరంగా నవ్వుతూ, ఏంట్రా దాని మీద ప్రేమ అంతకంతా పెరిగిపోతుంది నీకు? ఆల్రెడీ నీ ముందు భార్య చావు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడు తండ్రి కూడా అలాగే చంపాలి అని ఆలోచిస్తున్నావా? ఏమంటావు అని అవతల వైపు ఉన్నవాళ్ళు కాల్ మాట్లాడుతుంటే గౌతమ్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది. ఏంట్రా అంతా కోపమే, దాని మీద అంత ప్రేమ? సరేలే, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా. మళ్ళీ తను నీ దగ్గరికి వచ్చిందంటే మాత్రం తనని ప్రాణాలతో వదిలిపెట్టను అని కాల్ కట్ చేస్తారు. గౌతమ్ విసురుగా ఫోన్ని టేబుల్ మీద పడేసి, ఎందుకు స్వప్న నా జీవితంలోకి రావద్దు అంటే నీకు ఎందుకే అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ ఉండగా మళ్ళీ గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుంది. గౌతమ్ విసురుగా ఫోన్ లిఫ్ట్ చేసి అవతల వైపు చెప్పింది విని ఫోన్ని అలాగే వదిలేస్తాడు. గౌతమ్ ఇంకా అక్కడ ఉండలేక వేగంగా బయటకు పరుగు తీసి తన కార్ స్టార్ట్ చేశాడు. తను వెళ్ళేటప్పటికి రోడ్డు మీద స్వప్న కార్ యాక్సిడెంట్ అయ్యి కనిపిస్తుంది. వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి గౌతమ్ చేరుకునేసరికి
తనని ఐసీయూ వార్డుకి షిఫ్ట్ చేస్తారు. గౌతమ్కి ఫోన్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. గౌతమ్ విక్రమ్కి కాల్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. విక్రమ్ సీసీటీవీ ఫుటేజ్లో గౌతమ్ ఫాస్ట్గా ఆఫీస్ నుంచి వెళ్ళడం చూశాడు. కానీ అది ఎక్కడికో అర్థం కాక కాల్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న విక్రమ్ ఆద్య రావడంతో తనతో మాట్లాడుతూ ఉండగా గౌతమ్ నుంచి కాల్ రావడం చూసి ఫాస్ట్గా విక్రమ్ బయలుదేరుతూ ఆద్యను కూడా తన వెంట తీసుకుని వెళ్తాడు. ఆద్య కంగారుగా ఎక్కడికి బావా అని అడిగితే విక్రమ్ సమాధానం చెప్పకుండా హాస్పిటల్ ముందు కార్ బ్రేక్ వేసేసరికి ఆద్య కంగారుగా ఏమైంది, సడన్గా హాస్పిటల్కి ఎందుకు అని అంటూ ఉండగానే విక్రమ్ ఆద్య చేయి పట్టుకొని హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళి గౌతమ్ ఎదురుగా నిలబడి ఏమైంది అన్నయ్య అని అడుగుతాడు. విక్రమ్ రావడం చూసిన గౌతమ్ కన్నీళ్లతో ఇందుకేరా నేను తనని దూరం పెట్టింది. నా భార్య తరువాత నన్ను ప్రాణంగా ప్రేమించిందిరా. దాని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అనే తను దూరంగా పెట్టాను అని గౌతమ్ మాట్లాడుతుంటే విక్రమ్కి ఏం అర్థం కాక అన్నయ్య అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని విక్రమ్ అంటుంటే నిజం మాట్లాడుతున్నానురా. తను ఈ పరిస్థితికి కారణం ఎవరో తెలుసా, అమ్మ అని గౌతమ్ అనేసరికి అప్పటి వరకు గౌతమ్ ఎందుకు స్వప్నం రిజెక్ట్ చేశాడో అర్థం కాని విక్రమ్ ఆద్యలు విమల గారి గురించి చెప్పేసరికి టెన్షన్గా ఇద్దరు గౌతమ్ వైపు చూస్తారు. గౌతమ్ సర్వం కోల్పోయిన వాడిలా అక్కడే విజిటింగ్ చైర్లో కూర్చొని ఉండేసరికి అప్పుడే బయటకు వచ్చిన డాక్టర్ గౌతమ్ అంటే మీరేనా అని అడుగుతారు. అవును డాక్టర్ నేనే అని గౌతమ్ జవాబు ఇచ్చేసరికి ఐఆమ్ సారీ మిస్టర్ గౌతమ్, తను కోమాలోకి వెళ్ళింది, ఎప్పుడు కళ్ళు తెరుస్తుందో చెప్పలేం అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గౌతమ్ డాక్టర్ చెప్పిన మాటలకి అలాగే కుప్పకూలిపోతే విక్రమ్ గౌతమ్ని పైకి లేపి చైర్లో కూర్చోబెట్టి తనకి వాటర్ తాగించి ఆద్యని ఇక్కడే ఉండు అని కళ్ళతో సైగ చేసి విక్రమ్ అక్కడి నుంచి తన కార్ తీసుకొని విమల గారి దగ్గరికి స్టార్ట్ అవుతాడు. మరోవైపు లగేజ్ కారులో పెట్టి డ్రైవింగ్ సీట్లోకి మారిన విరాజ్ స్రవంతి వైపు కొన్ని నిమిషాలు అలానే చూస్తూ అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసి తన మ్యాన్షన్ వైపు పోనిస్తాడు. దారి మధ్యలోనే స్రవంతి తనకి అలసటగా అనిపించి నిద్రలోకి జారుకుంటే విరాజ్ అది గమనించి ఒక చోట కార్ సైడ్కి పార్క్ చేసి స్రవంతి వైపు అలానే చూస్తాడు. విరాజ్ నిజంగా తను ప్రెగ్నెంటా అని ఆలోచిస్తూ తనకు తెలియకుండానే అతని చేతిని స్రవంతి పొట్ట మీద పెట్టి కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోతాడు. ఇంతలో ఆదిత్య నుంచి కాల్ రావడంతో విరాజ్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా స్రవంతికి చిన్నగా మెలకువ వస్తుంది. స్రవంతి కదలడం చూసిన విరాజ్ కార్ స్టార్ట్ చేసి 10 నిమిషాల్లో మ్యాన్షన్ ముందు పార్క్ చేస్తాడు. విరాజ్ కార్ దిగి స్రవంతి వైపు చూడడంతో తను కార్ దిగి నిలబడుతుంది. లోపలికి పద, నీ లగేజ్ పని వాళ్ళు తెస్తారు అని విరాజ్ చెప్పి స్రవంతిని తీసుకుని ఇంట్లో అడుగు పెట్టేసరికి విరాజ్ వాళ్ళ అమ్మగారు కోపంగా అక్కడే ఆగు అని అరుస్తారు. విరాజ్ స్రవంతి చేయి పట్టుకొని ఆ ఇంట్లోకి కుడికాలు పెడుతూ వాళ్ళ అమ్మగారి వైపు అలానే చూస్తూ ఉంటే ఆవిడ మరింత కోపంగా ఏంట్రా చెప్తుంటే అర్థం కాదా, అసలు ఎవరు తనని ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు, ఈ ఇంటి కోడల హోదాలో ఉండాలంటే అది ఆద్య మాత్రమే అవ్వాలి అని ఆవిడ కోపంగా అరుస్తుంది. విరాజు కోపంగా ఆవిడ వైపు చూస్తూ స్రవంతి చేయి పట్టుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఇక్కడే ఉండు, 5 మినిట్స్లో వస్తా అని చెప్పి కిందకి వచ్చి వాళ్ళ అమ్మగారి వైపు సూటిగా చూస్తూ తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు చెప్పు అని అంటాడు. ఏంట్రా మరి, అది వచ్చిన దగ్గర నుంచి అమ్మ అని రెస్పెక్ట్ కూడా లేకుండా మాట్లాడుతున్నావు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని ఆవిడ అరుస్తుంటే విరాజ్ వాళ్ళ నాన్నగారు వాడు చెప్పింది వినొచ్చు కదా, ఎందుకు నువ్వు అంత ఆవేశపడుతున్నావు అని ఆయన అనేసరికి అంటే ఏంటండి మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారా అని ఆవిడ కోపంగా అరుస్తుంది. విరాజ్ అసహనంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఇంతలో అక్కడికి ఆదిత్య అను వాళ్ళు కూడా రావడంతో చూడండి, ఈ రోజు నుంచి స్రవంతి ఇంట్లోనే ఉంటుంది, మీరు తనతో మాట్లాడకుండా ఉంటే మీకే మంచిది, అలాగే మా ఇద్దరి మధ్య మీరు రావద్దు, ఇంకా ఇంతకు మించి నేను మీకు చెప్పలేను, తను ఈ ఇంటికి కోడలుగా ఇక్కడే ఉంటుంది, నా భార్యగా అని అందరి వైపు ఒకసారి చూసి రమణమ్మ అని విరాజ్ అరిసేసరికి పని ఆవిడ విరాజ్ దగ్గరికి వచ్చి చెప్పండి బాబుగారు అని అంటుంది. చూడు, తనకి టైం టు టైం ఫుడ్ నువ్వే ఇవ్వాలి, నాకు ఇప్పుడు జ్యూస్ తీసుకొనిరా అని విరాజ్ ఆవిడికి చెప్పగానే ఆవిడ వంటగదిలోకి వెళ్ళి జ్యూస్ తీసుకొని వచ్చి విరాజ్కి ఇస్తుంది. విరాజ్ అది తీసుకుని వెళ్తూ నేను లేని టైంలో తనని ఏమైనా అనాలి అని చూస్తే మాత్రం
నేను అస్సలు సహించను అని విరాజ్ అక్కడి నుంచి స్రవంతి దగ్గరికి వెళ్తాడు. స్రవంతి అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి భయంగా చుట్టూ చూస్తూ అక్కడే ఒక సోఫా కనిపించడంతో అక్కడ కూర్చుని, ఏం చేయాలనుకుంటున్నావు విరాజ్? ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు? మీ అమ్మగారిని చూస్తే నాకు భయంగా ఉంది. నువ్వు చూపించే నరకం చాలదు అన్నట్టు ఇప్పుడు కొత్తగా నేను వీళ్ళందరి చేత మాటలతో నరకం అనుభవించాలా? ఎందుకు దేవుడా నా జీవితాన్ని ఇంతలా నాశనం చేస్తున్నావు? ముందు నేను చనిపోయి ఉంటే బాగుండేది అని అనుకుంటూ, లేదు ఇప్పుడు కాదు, నా బిడ్డ కోసమైనా నేను బ్రతకాలి. ఎవరు ఎలా ఉన్నా సరే నా బిడ్డ కోసం మాత్రమే నేను బ్రతుకుతాను అని స్రవంతి ఆలోచిస్తూ ఉండేంతలో అప్పుడే డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన విరాజ్ స్రవంతి వైపు కొన్ని నిమిషాలు అలాగే చూసి, జ్యూస్ తాగు అని తన చేతికి అందిస్తాడు. స్రవంతి ఆశ్చర్యంగా అలాగే నోరు తెరుచుకొని విరాజ్ వైపు చూస్తుంటే విరాజ్ స్రవంతి వైపు చిరాకుగా చూస్తూ, ఏంటి అని అరిచేసరికి స్రవంతి ఈ లోకంలోకి వచ్చి, ఏం లేదు అని విరాజ్ చేతిలోని గ్లాస్ తీసుకొని, నువ్వేనా ఏంటిలా నా కోసం నువ్వు జ్యూస్ తీసుకురావడం ఏంటి అని ఆశ్చర్యంగా అనుకుంటూ, అంటే నీకు అడ్డు రాకుండా ఇందులో ఏమైనా కలిపావా నన్ను చంపేయడానికి అని మనసులో విరక్తిగా అనుకుంటుంది. మరోవైపు విక్రమ్ తన కోపాన్ని అంతా డ్రైవింగ్ మీద చూపిస్తూ హాఫ్ అన్ అవర్కి విమల గారి ఇంటికి చేరుకుంటాడు. హాల్లో విమల గారు కూర్చొని తన ప్లాన్ సక్సెస్ అయినందుకు తన ఎదురుగా ఉన్న వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతూ, ఇంకా వాళ్ళ జీవితంలో ఎలాంటి స్టెప్ వేయలేరు అని విమల గారు క్రూరంగా అంటుంటే తన ఎదురుగా ఉన్న వ్యక్తి, అదేంటి విమల, గౌతమ్ మీద నీ పగ ఎందుకు? అప్పుడు తన భార్యని, ఇప్పుడు ఈ స్వప్నని ఎందుకు అని ఆయన అడిగిన దానికి విమల గారి కోపంగా టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ తన చేతిలో అందుబాటులో ఉండేసరికి అది విసురుగా నేల మీద కొట్టి, వాడు నా కొడుకే కాదు అని విమల గారు కోపంగా అరుస్తారు. విమల గారి ఎదురుగా కూర్చున్న వ్యక్తితో పాటు అప్పుడే లోపలికి అడుగుపెట్టిన విక్రమ్ కూడా ఆ మాట విని అక్కడే నిలబడిపోతాడు. విమల గారు కోపంగా, అవును నా కొడుకు కాదు అని అరుస్తుంటే, మరి అని అవతల వైపు వ్యక్తి ప్రశ్నించేసరికి, వాడు నేను ఆయన ఒక ఊరు వెళ్ళొస్తుంటే అక్కడ ఒక యాక్సిడెంట్లో వాళ్ళమ్మ చనిపోయింది. తన తల్లి శవం పక్కనే కూర్చున్నవాడు ఏడుస్తూ ఉంటే ఈయన అది చూడలేక వాడిని ఎత్తుకొని ఇంటికి తీసుకొని వస్తారు. అప్పట్నుంచి ఇంటి బిడ్డలాగే పెంచారు. కానీ వాడిని నా బిడ్డలా నేనెప్పుడూ చూడలేదు. నా బిడ్డ విక్రమ్ మాత్రమే అని విమల గారు కోపంగా అరుస్తారు. మరి నీ బిడ్డ కానప్పుడు వాడి మీద నీకెందుకు అంత పగ అని అతను అడిగితే ఆవిడ క్రూరంగా నవ్వుతూ, ఎందుకంటే ఆయన పెంచినవాడు పెంచినట్టే ఉండకుండా ఆస్తిలో సగం వాటా గౌతమ్ పేరు మీద రాశాడు. ఇద్దరు కొడుకుల పేరు మీద ఆస్తి రాశారు. కానీ అది కోడలు పరిమితం వచ్చేలా రాశాడు. వాస్తవానికి ఆస్తిలో కొడుకులకి హక్కు లేదు. వచ్చే కోడళ్ళకి వాళ్ళకి పుట్టే వారసులకి మాత్రమే హక్కు. నాకు ఎలాంటి హక్కు లేకుండా ఆయన చేసి లోకం విడిచి వెళ్ళారు. చనిపోయిన వాడిని నిందించలేను, ఉన్న వాళ్ళని బ్రతకనివ్వలేను అని ఆవిడ కోపంగా అరుస్తారు. అప్పుడే విక్రమ్ లోపలికి వచ్చి క్లాప్స్ కొడుతూ, నువ్వు ఎంత గ్రేట్ అంటే నిజంగా కన్న కొడుకులా పెంచిన వాడిని బాధ పెడుతున్నావు. ఇప్పుడు నీ కడుపున పుట్టినందుకు నన్ను బాధ పెడుతున్నావు. ఆద్య నాకు దూరం చేయాలనుకున్నావు. కానీ నీ గురించి తెలుసుకొని నేను ఆద్యకి దగ్గరయ్యాను. ఆ గౌతమ్ అన్నయ్యకి స్వప్నని దూరం చేయాలి అనుకున్నావు. స్వప్నకి గౌతమ్ అన్నయ్య అంటే ఇష్టం కాబట్టి గౌతమ్ అన్నయ్య నువ్వు కాల్ చేసి ఎంత బెదిరించినా స్వప్నని రిజెక్ట్ చేస్తున్నా తను గౌతమ్ అన్నయ్యని ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ నీకు ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అమ్మవి కాబట్టి మాటలతో చెప్తున్నా, అదే నీ ప్లేస్లో ఇంకా ఎవరైనా ఇయ్యుంటే అని విక్రమ్ కోపంగా అంటే, ఇప్పటి నుంచి నువ్వు గౌతమ్ అన్నయ్య జోలికి కానీ స్వప్న జోలికి కానీ నువ్వు రాకూడదు. జోలికి వచ్చిన మరుక్షణం నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు. నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అని విక్రమ్ చెప్పాల్సింది చెప్పి అక్కడ ఉన్న అతని వైపు అసహ్యంగా చూస్తూ అతని చెంప మీద బలంగా కొట్టి, ఈ వయసుకి మీరు చేసేది ఎంత నీచమైన పనో అర్థం చేసుకుంటే మీకే మంచిది అని తల్లి వైపు అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హాస్పిటల్లో గౌతమ్ విజిటింగ్ చైర్లో కూర్చొని స్వప్న ఉన్న రూమ్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఆద్య గౌతమ్తో మాట్లాడాలి అని ప్రయత్నించినా అతను శూన్యంలోకి చూస్తూ ఉండడంతో ఆద్య అతన్ని కదిపే ధైర్యం చేయదు. గౌతమ్కి ఆద్యని ఒక్కసారి చూడాలి, గౌతమ్కి స్వప్నని ఒక్కసారి చూడాలి అనిపించి డాక్టర్ పర్మిషన్ తీసుకొని ఐసీయూ రూమ్లోకి వెళ్ళి వైర్స్ మధ్య ఉన్న స్వప్న వైపు కన్నీళ్లతో చూస్తూ తన పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చొని
తన చేతిని గౌతమ్ చేతిలోకి తీసుకొని, స్వప్న, నీకు నా మాటలు వినిపిస్తున్నాయా అని గౌతమ్ అడుగుతాడు. గౌతమ్ తనకి వస్తున్న కన్నీళ్ళకి అడ్డుకట్ట వేయలేక అలాగే స్వప్న నుదుటి మీద ముద్దు పెట్టి, ఐఎమ్ సారీరా, నాకు దూరంగా ఉంటే నువ్వు ప్రాణాలతో ఉంటావు అని నన్ను దూరం పెట్టాను. కానీ నీ మీద నాకు ఎలాంటి కోపం, పగ నాకు లేదురా. నువ్వంటే నాకు ప్రాణం స్వప్న. నా భార్య తర్వాత నేను అంతకంటే ఎక్కువగా ప్రేమించింది నిన్నే. నేను ఎలా ఉన్నా నా క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి దేవుని కూడా నువ్వు యాక్సెప్ట్ చేశావు. ఇంత మంచి మనసు ఉన్న అమ్మాయిని ఎవరైనా కాదనుకుంటారా? ఐఎమ్ సారీరా. ప్లీజ్ నా కోసం నువ్వు కోమాలో నుంచి బయటికి రా. నీకు నిజంగా ప్రామిస్ చేస్తున్నా. నువ్వు కోమాలో నుంచి బయటికి వచ్చి నువ్వు కోలుకున్న మరుక్షణమే మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ స్వప్న అని ఏడుస్తూ స్వప్న చేతిని అతని చేతిలోకి బంధిస్తాడు. నర్సు వచ్చి మీరు ఇంతసేపు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసరికి గౌతమ్ స్వప్న చేతిని విడిచిపెట్టడం ఇష్టం లేకపోయినా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. గౌతమ్ బయటికి వెళ్ళి అక్కడే విజిటింగ్ చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో విక్రమ్ అక్కడికి వచ్చేసరికి ఆద్య కంగారుగా ఏమైంది బావా అని అడుగుతుంది. ఏం లేదురా, జస్ట్ ఆఫీస్లో చిన్న వర్క్ ఉంటే వెళ్ళాను. నువ్వు టెన్షన్ పడకు అని ఆద్యకి చెప్పి గౌతమ్ పక్కన కూర్చొని స్వప్న కోలుకున్న తర్వాత మీకు తనకి పెళ్లి అన్నయ్య. ఇంక మిమ్మల్ని ఎవరు విడదీయరు. మీ మధ్యలోకి ఎవరూ రారు అని విక్రమ్ చెప్తాడు. విక్రమ్ చెప్పిన మాటలకి గౌతమ్ నిజంగానా అని నమ్మలేనట్టుగా విక్రమ్ వైపు చూస్తుంటే నిజం అన్నట్టుగా విక్రమ్ కళ్ళు ఆర్పేసరికి గౌతమ్ సంతోషంగా విక్రమ్ని హత్తుకుంటాడు. నెల తర్వాత స్వప్న కోమాలో నుంచి బయటకు వచ్చి తన ట్రీట్మెంట్కి రియాక్ట్ అవ్వడంతో తొందరగా కోలుకుంటుంది. గౌతమ్ స్వప్నని దగ్గరుండి తన్ని చూసుకుంటూ ఉంటే స్వప్న కంట్లో నుంచి ఆనందంగా కన్నీళ్లు వస్తాయి. గౌతమ్ అవి తుడిచి ఐఎమ్ సారీ రా అని చెప్పి తన్ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. అలా కొన్ని రోజులకి స్వప్న డిశ్చార్జ్ అయిన తర్వాత విక్రమ్ ముందుగానే చెప్పి ఉండడంతో గుడిలో స్వప్న గౌతమ్కి పెళ్లి జరిపిస్తారు. దేవ్ హ్యాపీగా స్వప్నని తన మదర్గా యాక్సెప్ట్ చేస్తాడు. మరోవైపు విక్రమ్ వాళ్ళకి ఇంకా విరాజ్ వాళ్ళకి టైమింగ్ జోన్ మారుతుంది. గమనించుకోవాలబ్బా. విరాజ్ స్రవంతిని ఇంటికి తీసుకుని వెళ్ళిన దగ్గర నుంచి అను, ఆదిత్య తన్ని అక్కడి నుంచి పంపించాలి అని విరాజ్ వాళ్ళ అమ్మగారితో చాలా ప్లాన్స్ వేస్తారు. కానీ విరాజ్ వాళ్ళ ప్లాన్స్ ముందే గమనించి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని విరాజ్ తన స్టైల్లో ఇద్దరికి వార్నింగ్ ఇచ్చేసరికి అను, ఆదిత్య విక్రమ్ మీద పగ ఎలా తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. స్రవంతి ప్రెగ్నెంట్ అని విరాజ్కి తెలియడంతో తనని ఇదివరకట్లా ప్రవర్తించకుండా తనతో సున్నితంగా ప్రవర్తిస్తుంటే స్రవంతి ఎందుకు విరాజ్లో మార్పు వస్తుంది అని అనుకుంటుంది. విరాజ్ వాళ్ళ అమ్మగారికి స్రవంతి మీద మరింత కోపం పెరుగుతుంది. విరాజ్ తనని మరింత కేర్ చేయడం ఆవిడికి నచ్చకపోవడంతో ఆవిడ ఎవరి మీద కోపం చూపించాలో అర్థం కాక స్రవంతి స్టెప్స్ దిగుతున్న సమయంలో విరాజ్ వాళ్ళ అమ్మగారికి నమ్మకంగా పనిచేసే ఒక ఆవిడ చేత స్రవంతి కిందకి నెట్టమని ముందే ప్లాన్ చేసి చెప్పడంతో విరాజ్ వాళ్ళ అమ్మగారు చెప్పినట్టే ఆ పని ఆవిడ అలానే చేస్తుంది. విరాజ్ వాళ్ళ అమ్మగారికి తెలియని విషయం ఏంటంటే విరాజ్ స్రవంతి ప్రెగ్నెంట్ అని తెలియకముందే తనని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వైఫ్గా యాక్సెప్ట్ చేయాలి అనుకున్నా విరాజ్ తను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నాక తన ఫ్యామిలీ వల్ల స్రవంతి ఎలాంటి హాని జరుగుతుందో అని భయంతో ఇంట్లో ప్రతి చోట సీసీ కెమెరా పెట్టించాడు. విరాజ్ వాళ్ళ అమ్మగారికి ఏమీ తెలియనట్టుగా స్రవంతి మెట్ల మీద నుంచి పడిపోతే ఆవిడ విరాజ్కి కాల్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పడంతో విరాజ్ కంగారుగా డ్రైవర్ని ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాడు కదా, మీరు తన్ని తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అవ్వండి, నేను ఇటు నుంచి వచ్చేస్తాను అని విరాజ్ కాల్ కట్ చేసి అసలు ఏం జరిగింది అనుకుంటూ ఫాస్ట్గా హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. విరాజ్ ఇంకా స్రవంతి వాళ్ళు కూడా ఒకేసారి హాస్పిటల్కి చేరుకోవడంతో తనకి అబార్షన్ అయ్యిందని డాక్టర్ చెప్పేసరికి విరాజ్ కంగారుగా అసలేం జరిగిందమ్మా అని ఆవిడ్ని అడిగితే నాకేం తెలియదు విరాజ్, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, తను వచ్చేటప్పుడు నేను రూమ్లో నుంచి బయటికి వచ్చాను అని ఆవిడ చెప్తారు. ఎందుకో విరాజ్కి ఆవిడ మాటలు నమ్మాలి అనిపించకపోయినా ఇప్పుడు స్రవంతి సిచ్యువేషన్ ఎలా ఉందో అని డాక్టర్ని అడిగితే ఇప్పుడంతా ఓకే, కానీ తను కోలుకోవడానికి టైం పడుతుంది, మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడానికి టైం తీసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతే విరాజ్ రూమ్లో ఉన్న స్రవంతి దగ్గరికి వెళ్ళి స్రవంతి అని చిన్నగా పిలుస్తాడు. స్రవంతి భయంగా విరాజ్ వైపు చూస్తూ ఐఎమ్ సారీ విరాజ్ గారు అని చెప్తుంది.
విరాజ్ స్రవంతి నోటి మీద చెయ్యి అడ్డుగా పెట్టి ఏం మాట్లాడకు అని చెప్పి కొంచెంసేపు మౌనంగా ఉండిపోతాడు. అక్కడ అంతా సైలెంట్గా ఉండేసరికి విరాజ్ ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, స్రవంతి, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని విరాజ్ అడిగేసరికి, స్రవంతి ఇంతకు ముందు అయితే విరాజ్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమనే పడేదేమో, కానీ విరాజ్ ఆద్య విషయంలో చేసిన దానికి అతని మీద అసహ్యం, తను మంచి చేసినా అది అర్థం చేసుకుండా తన మీద పగ తీర్చుకోవడానికి విరాజ్ చేసినవన్నీ గుర్తుకు వచ్చి లేదు అన్నట్టుగా తల ఊపుతుంది. అంటే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు నాతోటే ఉండాలి అని విరాజ్ చెప్తుంటే అప్పటి వరకు ఉన్న నీరసం అంతా పక్కన పెట్టి, ఎందుకు ఇంకా ఏం సాధించడానికి? నేను నిన్ను ప్రేమించాలి, నీ మీద ప్రేమ ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు, పూర్తిగా చచ్చిపోయింది అని స్రవంతి కోపంగా అరుస్తుంది. విరాజ్ తన కోపాన్నంతా పక్కన పెట్టి, చూడు, నువ్వు నాకు దూరంగా ఉండాలి అనుకున్నా అది నీ వల్ల కాదు. నా నుంచి నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. ఇంకొక 5 డేస్లో నీకు నాకు మ్యారేజ్ అవుతుంది అని విరాజ్ అతను చెప్పాలనుకున్నది చెప్పి, రెస్ట్ తీసుకో, ఈవినింగ్ ఇంటికి వెళ్దాం అని బయటికి వస్తాడు. విరాజ్ వాళ్ళ అమ్మగారు కంగారు నటిస్తూ, ఇప్పుడు ఎలా ఉంది నాన్న తనకి అని అడిగితే, అమ్మ, నువ్వు ఇందులో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే నీకే మంచిది అని చెప్పి విరాజ్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మరోవైపు గౌతమ్ స్వప్నాల పెళ్లి అని తెలుసుకున్న విమల గారు కోపం మరింత పెరిగి గౌతమ్ని చంపేయాలి అని బలంగా నిర్ణయించుకొని ఆవిడ కారులో స్టార్ట్ అవుతుంటే ఆవిడతో పాటు ఉన్న అతను కూడా ఆవిడ వెంట రావడంతో విమల గారు ఎలా అయినా సరే ఈరోజు గౌతమ్ అడ్డు తొలగించుకోవాలి అని బలంగా ఫిక్స్ అవుతారు. ఇంతలో డ్రైవ్ చేస్తున్న విమల గారు కార్ బ్రేక్స్ పడకపోవడంతో అవి ఫెయిల్ అయ్యాయి అని అర్థం చేసుకుని పక్కనే ఉన్న ధీరజ్ గారి వైపు చూస్తూ, మీరు కారులో నుంచి దూకేయండి, కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని చెప్తున్న సమయంలోనే వాళ్ళ ఎదురుగా వస్తున్న లారీకి విమల గారి వాళ్ళ కార్ బలంగా ఢీకొట్టడంతో స్పాట్లో అక్కడికక్కడే విమల గారు, ధీరజ్ గారు ఇద్దరూ చనిపోతారు. ముందుగా ఈ విషయం విక్రమ్కి తెలియడంతో అతను పెద్దగా పట్టించుకోకపోయినా గౌతమ్కి ఆ విషయం చాలా బాధగా అనిపిస్తుంది. ఆద్యని ఇంకా వాళ్ళ మామయ్యని, గౌతమ్ని, స్వప్నని ఇంటికి పంపించేసి విక్రమ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడానికి వెళ్తాడు. వాళ్ళ మామయ్య తన సొంత చెల్లి ఇలా రాక్షసిలా మారడం ఆయనకి బాధగా అనిపించినా ఆవిడ చనిపోవడం కూడా మంచిదే, బిడ్డల సావు కోరుకుంటుంది అని ఆయన మనసుకి సర్ది చెప్పుకొని మనవడితో ఆడుకుంటూ సమయాన్ని మర్చిపోతున్నారు. అను, ఆదిత్య విక్రమ్ని ఇంకా ఏం చేయలేక అక్కడి నుంచి వాళ్ళు అమెరికా వెళ్ళిపోతే మళ్ళీ ఆదిత్య వాళ్ళ బిజినెస్లో పడిపోతాడు. అను కూడా ఆదిత్య కంపెనీలోనే జాబ్ చేయడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్కి కంపెనీలో అందరూ ట్రోల్స్ చేస్తుంటే ఆదిత్య, అను ఒక నిర్ణయానికి వచ్చి ఇద్దరు పెళ్లి చేసుకొని రిసెప్షన్ గ్రాండ్గా ఆఫీస్ స్టాఫ్కి మొత్తం గ్రాండ్గా పార్టీ ఇస్తారు. ఇలా ఆదిత్య, అను జీవితాలు సంతోషంగా మారుతాయి. ఇంకా విరాజ్ స్రవంతి దగ్గరికి వచ్చేసరికి విరాజ్ వాళ్ళ అమ్మగారు చేసింది మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో చూసి పని ఆవిడ ద్వారా మొత్తం చేయించింది విరాజ్ వాళ్ళ అమ్మగారు అని తెలుసుకొని స్రవంతిని తీసుకొని అక్కడి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతాడు. విరాజ్ చెప్పినట్టుగానే 5 డేస్లో స్రవంతిని పెళ్లి చేసుకుని తన హాస్పిటల్ స్టాఫ్ని ఇంకా తన ఫ్రెండ్స్, కొలీగ్స్తో పాటు విక్రమ్ వాళ్ళను కూడా విరాజ్ని తన రిసెప్షన్కి ఇన్వైట్ చేస్తాడు. విక్రమ్, ఆద్య విరాజ్ మీద కోపంతో ఉన్న స్రవంతి కోసం రిసెప్షన్కి వెళ్తారు. ఆద్య స్రవంతి ఫేస్ బాధ, దిగులు చూసి తనకి విరాజ్ అంటే ఇష్టం లేనట్టుగా ఉంది బావా, అందుకే స్రవంతి అలా ఉంది, కానీ విరాజ్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అని ఆద్య చెప్తుంటే, లేదు ఆద్య, విరాజ్ చాలా మారిపోయాడు, అందుకే స్రవంతిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు, ఇంకా కొన్ని రోజులు ఆగితే తను పూర్తిగా మారిపోతాడు అని విక్రమ్ ఆద్యకి అర్థమయ్యేలా చెప్తాడు. విక్రమ్ ఆద్య అక్కడికి రావడంతో విరాజ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆద్య వైపు గిల్టీగా చూస్తూ, ఐఆమ్ సారీ ఆద్య, నీ విషయంలో నేను చాలా మిస్టేక్ చేశాను, ఒక్క నీ విషయంలోనే కాదు అని తన పక్కనే ఉన్న స్రవంతి వైపు కన్నీళ్లతో చూస్తూ చెప్తాడు. మొదటిసారి అతని కంట్లో కన్నీళ్లు చూసిన ఆద్య విక్రమ్తో పాటు స్రవంతి కూడా ఆశ్చర్యంగా విరాజ్ వైపు చూస్తూ ఉంటే, నిజంగా ఆద్య, నీకు సారీ చెప్పేదానికంటే నేను ఎక్కువ స్రవంతికే సారీ చెప్పాలి. తన ఇష్టమేంటో తెలుసుకోకుండా తన జీవితంలోకి వెళ్ళి తన జీవితాన్ని చాలా నరకం చేశాను. తనని వదులుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే ఇప్పుడు ఈ పెళ్లి తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా తనని పెళ్లి చేసుకున్నాను అని విరాజ్ విక్రమ్ ఆద్యకి చెప్తాడు. స్రవంతి
విరాజ్ మాటలు నమ్మలేనంతగా చూస్తుంటే విరాజ్ తన వైపు చిన్న స్మైల్ ఇస్తాడు. విక్రమ్ విరాజ్ని హత్తుకొని ఇప్పటినుంచైనా తన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆద్యని తీసుకొని స్టేజ్ దిగి వెళ్ళిపోతుంటే స్రవంతి విరాజ్ వైపు తిరిగి, నిజంగా నువ్వు మారిపోయావా? నువ్వు మారితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు అని స్రవంతి చెప్తుంటే విరాజ్ తన వైపు చిన్న స్మైల్తో చూసి స్రవంతి నుదుటి మీద చిరుముద్దు ఇచ్చి ఐ లవ్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పాడు. స్రవంతి కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయి తర్వాత నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, లేదంటే ఇదే ఏమైనా కొత్త నాటకమా అని అడుగుతుంది. స్రవంతి అడిగిన దానికి విరాజ్ చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడు. అతని స్మైల్లోనే విరాజ్ మారాడు అని అర్థం చేసుకున్న స్రవంతి మనసులోనే సంతోషంగా అనిపించినా బయటకి అది చూపించకుండా ఉంటుంది. కానీ విరాజ్ స్రవంతి చాలా సంతోషంగా ఉంది అని విరాజ్కి అనిపించి థ్యాంక్ యూ బంగారం అని స్రవంతి చెవిలో చెప్తాడు. విరాజ్ విక్రమ్ గౌతమ్ పార్టీ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మావయ్య విరాజ్ గురించి అడిగితే విక్రమ్ విరాజ్ గురించి మొత్తం చెప్తాడు. పోనీలే, ఇప్పటికైనా వాడు సంతోషంగా ఉన్నాడు, వాడు మారితే అదే చాలు అని ఆయన అనుకుంటే తండ్రి భర్త ఇద్దరు గొడవ పడ్డం మానేసి నార్మల్గా మాట్లాడుకోవడం మొదలు పెట్టేసరికి ఆద్య మనసు ప్రశాంతంగా మారుతుంది. అన్నయ్య ఎక్కడ మావయ్య అని విక్రమ్ అడిగితే అప్పుడే రూమ్లో నుంచి బయటకు వచ్చిన దేవ్ ఏడుపు ఫేస్ పెట్టి ఆద్య పక్కన కూర్చుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి, బాగా ఫుల్గా జలుబు చేసింది, అందుకే ఎపిసోడ్స్ అయితే ఇవ్వలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చాలా వస్తాయి, ఎందుకంటే వాయిస్ టైపింగ్ వేస్తుంటే ఒకటి కాకుండా ఇంకోటి పడుతుంది నా వాయిస్ దెబ్బకి. వాటిని సరి చేయలేక ఇసుకొచ్చి ఇంకా వదిలేసినా కూడా అంత ఉందన్నమాట జలుబు. కొంచెం అర్థం చేసుకొని టైపింగ్లో మిస్టేక్స్ ఉన్నా కానీ క్యాజువల్గా తీసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.